హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? చల్ల పునుగులండి. చాలా బాగుంటాయి. ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు అనుకోకుండా వెంటనే ఈజీగా చేసే రెసిపీ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి. దీనికి ముందుగా ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలండి. బాగా పులిసి ఉండాలి పెరుగు. ఇందులో ఒక కప్పు మైదాని యాడ్ చేస్తున్నాను. కాస్త చూస్తూ వేసుకోండి, పెరుగులోకి సరిపడినంత వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేయాలి. పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కాస్త కొత్తిమీర, పుదీనా, కాస్త జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించలేదు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఈవెన్గా కలుపుకోవాలి. మనం పునుగులు వేసుకోవడానికి ఎలా ఉంటుందో పిండి అలా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. చూసుకొని మీడియంలా ఉండేలాగా మనం సరిపడినంత మైదాని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ 1.5 అవర్ నానేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయిందండి. అందులో పునుగులు ఇలా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. కాస్త పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే 1.5 అవర్ 1 అవర్ నానితే సరిపోతుంది. ఈరోజు తీసుకున్న పెరుగు కాస్త చప్పగా ఉన్న పెరుగు తీసుకుంటే మాత్రం 2 అవర్స్ 3 అవర్స్ వరకు బాగా నానితేనే అప్పుడు పునుకులు బాగా పొంగినట్లుగా బాగా గుల్లగా వస్తాయన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. చూడండి, పునుకులు బాగా వేగుతున్నాయి. ఇలా పొంగినట్లుగా రావాలి అన్నమాట. మనకి స్నాక్ చేసుకోవడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు పిల్లలు అడిగితే వెంటనే ఇలా చేసి పెట్టేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు కాస్త నాని ఒక 1 అవర్ నాని అంటే మనకి పునుకులు బాగా వస్తాయండి. పుల్లటి పెరుగు కాస్త మైదా వేసి కానీ ఇలా పునుగులు వేసామంటే చల్ల పునుగులు చాలా బాగుంటాయండి. పుల్లగా పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సింపుల్ స్నాక్ అన్నమాట. చల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా తొందరగా చేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అవి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇవ్వండి నేను చేసిన చల్ల పునుగులు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.